గర్వంగా ఉండేటటువంటి ఒక న్యాయమూర్తి, ఒక న్యాయవాది తన బావిని రిటైర్డ్ టీచర్‌కి అమ్మేశాడు. 2 రోజుల తర్వాత ఆ న్యాయవాది టీచర్ దగ్గరకొచ్చి, "సార్, నేను మీకు బావిని అమ్మేశాను. కానీ దాంట్లో నీటిని కాదు. మీరు ఆ నీటిని ఉపయోగించుకోవాలనుకుంటే మీరు దానికి విడిగా డబ్బు చెల్లించాలి" అని అన్నాడు. అప్పుడు టీచర్ ఏమన్నాడు చిరునవ్వుతో, "అవును, నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలనే వచ్చాను. నా బావి నుంచి నీళ్లు తీసివేయమని, లేకపోతే రేపటి నుంచి బావిలో నీళ్లు నిల్వ చేయటానికి మీరు డబ్బు చెల్లించాలి" అని అన్నాడు. అది విన్న న్యాయవాది భయపడిపోయి, "ఓ, నేను తమాషా చేశాను" అన్నాడు. గురువు నవ్వుతూ, "నేను నీలాంటి చాలామంది పిల్లలకు నేర్పించి వారిని న్యాయవాదులుగా చేశాను" అన్నాడు. గురువు అంటే గురువే. ఇప్పుడు అర్థమైంది కదా మనకి. ఆ లాయర్లు, అట్లాంటి లాయర్లని, అట్లాంటి జడ్జిలు అందరినో ఆయన వాళ్ళని ఆ రకంగా తీసుకెళ్ళగలిగాడు ఆ టీచర్. ఆయనకి నాలెడ్జ్ ఉండదు అనుకుంటాడు ఈయన. అందుకని టిట్ ఫర్ టాట్ అనమాట. హి హాస్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్. థ్యాంక్ యూ.